విశాఖ పోలీస్ కమిషనర్ ను కలిశారు ఐటీ ఉద్యోగిని రాధాగాయత్రి తల్లిదండ్రులు. తమ అనుమానాలు, ఆధారాలను సిపి ముందు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చేస్తామని సిపి హామీ ఇచ్చారన్నారు. రాధాగాయత్రి పేరెంట్స్ శ్రీచరణ్ మృగల్లా ప్రవర్తిస్తున్నాడని, అతన్ని వదిలేది లేదన్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. రాధాగాయత్రి తల్లిదండ్రులు ఇప్పటికీ న్యాయం కావాలని చెప్పి 13 రోజుల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే విశాఖ పోలీస్ కమిషనర్ని కలవడం కూడా జరిగింది. అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పి ఇటువైపు నుంచి కూడా ఇటు విశాఖ పోలీస్ నుంచి కూడా సహాయం కావాలని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది. ప్రస్తుతానికి రాధాగాయత్రి తల్లి ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, 13 రోజుల నుంచి మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ రోజు సిపి గారిని కలవడం జరిగింది. ఎలాంటి విషయాలు సార్కి చెప్పడం జరిగింది? ఆయన నుంచి ఎటువంటి హామీ వచ్చింది? సార్కి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మా వారు అక్కడికి వెళ్ళిన డెహ్రాడూన్ వెళ్ళిన వాళ్ళందరూ చెప్పారు. అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సార్ ఆ రిపోర్ట్లు కూడా చూశారు. అమ్మాయి అయితే లో బీపీతో చనిపోయింది అని కాదు, అది నిర్ధారణ చేయవలసింది కాదు అని చెప్పారు. మాకు కొంచెం భరోసా వచ్చిందండి. ఆయన చెప్పిన మాట విని చాలా సంతోషంగా ఉంది. ఆయన మాకు డెహ్రాడూన్ వాళ్ళతో కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా చాలా సపోర్టెడ్గా ఉన్నారు. మా కేసు కొంచెం ముందుకు వెళ్తున్నది, బాగానే ఉంది అనుకుంటున్నాం. పోస్ట్మార్టం రిపోర్ట్ కావాలంటున్నారు. కానీ ఈయన అడిగిన వాటన్నిటికీ వాళ్ళు కూడా మేము హెల్ప్ చేస్తున్నాము, చూస్తున్నామండి, మేము కూడా తీసుకుంటాం అని చెప్పారు. ఈ కేసుని మాత్రం మేము ముందుకు తీసుకువెళ్తాము అనేసి మాకు కొంచెం ధైర్యం ఇచ్చారు. ఆయన దేశం కోసం చాలా పోరాటం చేసి రిటైర్డ్గా వచ్చారు. ఇప్పుడు పిల్ల కోసం చేస్తున్నారు. అలాంటి పిల్లలు ఎంతమంది ఉంటారు. ఇలాంటి సైకోల్ని విడిచిపెట్టకూడదండి. ఇవాళ ఆడపిల్లకి జరిగింది. నేను ఆడ మగ అనే తేడా లేదండి. ఆడపిల్లలు కూడా తప్పులు చేస్తున్నారు. అలాంటి పిల్లల్ని కూడా వదలకూడదండి. ఆడపిల్లల్ని వదలకూడదు, మగపిల్లల్ని. నా ఇది అదేనండి. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నల్ని మీరు ఢిల్లీ వచ్చేయండి అనేసి చెప్పడం జరిగింది. అయితే మేమెవరం అక్కడ? అలా అని మీడియాతో తల్లిదండ్రులుగా నేను చూస్తాను అన్న పిల్లడు ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ అమ్మా నాన్నల సేఫ్ జోన్కి వెళ్ళాలా? మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? అది కూడా ఉండాలి కదండి. మా పిల్ల చనిపోయినా మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తోందండి. నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నారు నన్ను. ఈ రోజు ఎలా తయారయ్యి ఎలా వస్తున్నాను అన్నది, ముందుకి నా వాయిస్ ఎలా వస్తుందో అన్నది మాకు ధైర్యాన్ని ఇస్తుందండి మా అమ్మాయి. అదే దాని ఇది నిలబెట్టుకుంటుంది. ఆ ధైర్యంతోనే మేము పోరాడుతున్నాము. మా పాపకి అన్యాయం అయితే జరగదు, న్యాయం కోసం పోరాడుతున్నాము. ఎక్స్ ఇండియన్ ఆర్మీగా మీరు ఏం చెప్పాలనుకుంటారు ఈ సంబంధించి, కేసు సంబంధించి? నేను ఇవాళ వైజాగ్ సిపి శంకుభద్ర బాక్షి గారిని కలిశానండి. కాల్చిన తర్వాత ఏంటంటే పూర్తి నమ్మకం కలిగింది ఆయన మాకు పక్కా న్యాయం చేస్తారు అని. ఎందుకంటే ఆయన మా కేసును పూర్తి స్టడీ చేశారు. అక్కడ మా పర్మిషన్ లేకుండా ఏమీ లేకుండా వాళ్ళు తర్వాత ఆయనే ఆశ్చర్యపోయారు. ఏంటి ఇటువంటి క్రిమినల్ కేసుని, ఇంత క్రిటికల్ కేసుని ఇంకా వాళ్ళు ఎందుకు డెహ్రాడూన్ పోలీసులు ఇచ్చేయలేదు, వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అక్కడ ఎస్ఎస్పీ గారు ఫోన్ చేసి మాట్లాడారు. తర్వాత ఒక డాక్టర్ గారిని కూడా చేశారు. వాడు ఏం చెప్పాడు? లో బీపీతో చనిపోయిందని వాడు క్రియేట్ చేశాడు. లో బీపీతో ఎవరు చనిపోరు. డాక్టర్ డాక్టర్గా ఈయనే షాక్ అయిపోయారు. లో బీపీతో ఎవరు చనిపోరు అని. అమ్మాయికి 100% న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అక్కడ డెహ్రాడూన్ పోలీసులు సహకరిస్తున్నారు. ఇటు మన ఆంధ్ర సిపి గారి తర్వాత నాకు పూర్తి నమ్మకం కలిసింది. మన ఆంధ్ర పోలీసులు కూడా నాకు సహకరిస్తారు అని. వాడు క్రిమినల్ ఎక్కడ తిరుగుతున్నాడు నాకేం తెలుసు. ఇవాళ వైజాగ్ ఉండొచ్చు, రేపు ఎక్కడ ఉండొచ్చో. వాడు ఎక్కడున్నా నాకు తెలియదు. వాడు మటుకు పోలీసులకి చేయాలి, న్యాయం చేస్తారు నాకు. వాడు ఎక్కడున్నా న్యాయం జరుగుతుంది నాకు. అది నాకు తెలియదండి. పోస్ట్ మార్టం ఎప్పుడు వస్తుంది ఏమిటి అన్నది. అది ఖచ్చితంగా అందులో నిజాలు వస్తాయి. మా అమ్మాయికి ఆత్మశాంతి, పక్కా న్యాయం కూడా జరుగుతుందని నా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇవాళ మన సిపి గారిని కలవడంతో నాకు అన్ని ఇదే నమ్మకం వచ్చింది. అంటే అటు ఎక్కడ డెహ్రాడూన్ పోలీసులు, జార్ఖండ్ పోలీసులు నాకు బాగా సహకరిస్తున్నారు. ఇటు మన వైజాగ్ సిపి గారు కూడా బాగా చేశారు. ఆయన కేసు చూసి ఆయనే ఆశ్చర్యపోయారు. ఇటువంటి మూర్ఖులు ఉంటారా అని. నేను వెళ్తాను, ఒక 2 రోజుల్లో వెళ్తాను. వెళ్ళి మా అమ్మాయి కేసు గురించి నేను ఇచ్చేస్తాను. ఒకటి చేసి నేను ఆ కేసు న్యాయం జరిగాక నేను మళ్ళీ ఇచ్చేస్తాను. సార్, ఫైనల్ గా ఈ విషయం మీ అమ్మాయిదే కాకుండా మిగతా ఎవరైనా సరే ఇలాంటి ఇబ్బందులు పడే ఆడపిల్ల తల్లిదండ్రులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటివి జరగదు. ఇటువంటి మృగాలకు ఏం చేయాలి తెలుసా? నడి రోడ్డు మీద ఉడి తీయాలి. నడి రోడ్డు మీద ఉడి తీస్తే కొంతమంది తల్లిదండ్రులనే అలర్ట్ అవుతారు, ముందు వెనక ఆలోచిస్తారు. మనం ఆడపిల్లలు ఇచ్చుకునే ముందు ఏం చెయ్యాలి, ఎలా ఉండాలని. కొంతమందికైనా భయం కలుగుతుంది. ఇటువంటి మృగాలకి, మానవ మృగాలకి తప్పు చేయకూడదు, తప్పు చేసే ముందు ఎలా ఉంటుంది శిక్ష అన్నది.
ఇప్పుడు మనకి మన ఇది ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి శిక్షలు రాలేదే. ఖచ్చితంగా పోరాటం అనేది కొనసాగిస్తానని చెప్తున్నారు. ఇప్పుడే ఈ కేసు సంబంధించి పూర్తి వివరాలు కూడా విశాఖ పోలీస్ కమిషనర్ గారిని కలిసి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా హామీ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాము, ఫుల్ సపోర్ట్ ఇస్తామని కూడా చెప్పడంతో వీళ్ళంతా కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ, 1 టీవీ.